హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. యూట్యూబ్లో చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే మనం చాలా వీడియోలలో ఏఐ అవతార్స్ చూస్తూ ఉంటాం. సో వీడియో స్టార్టింగ్లో ఏఐ అవతార్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఈ ఏఐ అవతార్స్ని ఎట్లా క్రియేట్ చేయాలి, లిప్సింగ్ ఎట్లా యాడ్ చేయాలి, అసలు ఈ ప్రాసెస్ ఏ వెబ్సైట్లలో చేశారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో నేను మీకు ఒక ఏఐ అవతార్స్ని మనం ఎట్లా క్రియేట్ చేయాలి, తెలుగు వాయిస్ ఓవర్ ఎట్లా ఇవ్వాలి, లిప్సింగ్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఈ కంప్లీట్ ప్రాసెస్ని అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఏఐ అవతార్స్ని సింపుల్గా క్రియేట్ చేయడానికి మనకు ఒక ఏఐ వెబ్సైట్ అయితే యూజ్ అవుతుంది. hedra.com అని చెప్పి వెబ్సైట్ని సెర్చ్ చేయండి. ఈ వెబ్సైట్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అయితే మీకు 400 క్రెడిట్స్ వస్తాయి. ఈ 400 క్రెడిట్స్ని యూజ్ చేసి మనం అప్ టు 1 minute వరకు అయితే ఏఐ అవతార్ వీడియోస్ని అయితే జనరేట్ చేయొచ్చు. ఓపెన్ అయిన తర్వాత డాష్బోర్డ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ క్రియేట్ ఏ వీడియో విత్ హెడ్రా అని ఉంటుంది. సో దీంట్లో మనకు రేషియో ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, అండ్ తర్వాత ప్రాంప్ట్ ఏరియా ఉంటుంది. ఇక్కడ మీరు ప్రాంప్ట్ను ఇవ్వచ్చు, లేదు అంటే మీ ఓన్గా క్రియేట్ చేయొచ్చు. కస్టమ్ ప్రాంప్ట్ని ఇచ్చేసేసి అంటే ఇమేజ్ కానీ ఆడియోని కానీ యాడ్ చేసేసి అవతార్ని అయితే క్రియేట్ చేయొచ్చు. సో దీనికంటే ముందు మనకు ఒక అవతార్ కావాలి. సో దానికి మనం హెడ్రాలో ఒక అవతార్ వీడియో జనరేట్ చేయాలంటే ఫస్ట్ మనకు అవతార్ ఇమేజెస్ కావాలి. సో దానికి ఫస్ట్ మనము ప్రాంప్ట్ జనరేట్ చేయాలి. చాట్‌జిపిటీలో కానీ డీప్‌సీక్లో కానీ మనం ఒక ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేయాలి. నేను ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను, ఐ వాంట్ ఏ అవతార్ 10 డిఫరెంట్ ఇమేజెస్ అని చెప్పి. సో ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీంట్లో మనకు ఒక 10 డిఫరెంట్ ఐడియాస్ అయితే జనరేట్ అవుతాయి. సో ఇట్లా జనరేట్ అయిన తర్వాత దీంట్లో నుంచి ప్రాంప్ట్ని కాపీ చేసుకోండి. ప్రాంప్ట్ని కాపీ చేసుకున్న తర్వాత క్రియా.ai అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ డిస్క్రైబ్ పిక్చర్ అని ఉంటుంది. సైజ్ వచ్చేసి 16:9 సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి. నెక్స్ట్ జనరేట్. సో ఈ విధంగా మీకు ఏఐ అవతార్స్ క్రియేట్ అవుతాయి. మనకి ఇంకా వేరే ప్రాంప్ట్స్ ఉన్నాయి కాబట్టి వేరే ప్రాంప్ట్స్ను టెస్ట్ చేయండి. ఏ ప్రాంప్ట్లో మీకు మంచి ఇమేజ్ అయితే క్రియేట్ అవుతుందో ఆ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. hedra.com అని చెప్పి. సో ఇక్కడ యాడ్ స్క్రిప్ట్ అని ఉంటుంది. సో యాడ్ స్క్రిప్ట్లో ఏంటంటే మనం ఏదైతే ఆ ఏఐ అవతార్ మాట్లాడాల్సిన టాపిక్ ఉందో దాన్ని రికార్డ్ చేసుకోండి. అంటే ఫస్టే రికార్డ్ చేసుకొని పెట్టుకోండి. దాని ఇక్కడ అప్లోడ్ ఆడియో పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టాను, సెలెక్ట్ చేసుకున్నాను. సో యాడ్ టు వీడియో అని ఉంటుంది, క్లిక్ చేశాను. ఇమేజ్ ఫ్రేమ్, అప్లోడ్ ఇమేజ్, సెలెక్ట్, ఓకే. సో ఇప్పుడు ఏఐ అవతార్ వచ్చింది, ఆడియో వచ్చింది. ఇక్కడ మనకు జనరేషన్ బటన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు జనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇట్లా మీరు సింపుల్ స్టెప్స్లో ఒక టాకింగ్ ఏఐ అవతార్ని అయితే క్రియేట్ చేయొచ్చు. మన తెలుగు వాయిస్కి లిప్సింగ్ కూడా కంప్లీట్గా క్రియేట్ అవుతుంది. ఇది చాలా సింపుల్గా చేయొచ్చు. జస్ట్ మీకు 2 వెబ్సైట్స్ ఉంటే సరిపోతుంది. మీరు ఒక ప్రాంప్ట్ ప్రిపేర్ చేయాలి. అది క్రియా.comలో కానీ లియోనార్డోలో కానీ కాపీ చేసేసి ఒక ఏఐ అవతార్ని క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి హెడ్రాలో కాపీ చేసేసి జనరేట్ పైన క్లిక్ చేయండి. మీకు ఒక మంచి ఏఐ అవతార్ వీడియో అయితే జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా మనకు ఫైనల్ అవుట్పుట్ అయితే క్రియేట్ అవుతుంది hedra.comలో. సో చూడండి. సో కాకపోతే ఇందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం వీడియో క్రియేషన్ అనేది ఒక్కొక్కసారి చాలా తొందరగా అవుతుంది, ఒక్కొక్కసారి 1 day పట్టవచ్చు, ఒక్కొక్కసారి 1 hour పట్టవచ్చు, ఒక్కొక్కసారి 10 minutesలో కంప్లీట్ అవ్వచ్చు. సో వెబ్సైట్ సర్వర్ను బట్టి మనకు వీడియో క్రియేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు దీంట్లో సింపుల్గా అయితే ఒక టాకింగ్ అవతార్ని అయితే క్రియేట్ చేయొచ్చు. సో వీడియోలో చెప్పినట్టు ఫస్ట్ ఒక ఇమేజ్ను క్రియేట్ చేసుకోండి. ఇమేజ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత దానికి ఒక వాయిస్ ఓవర్ జనరేట్ చేయండి. ఆ వాయిస్ ఓవర్ను సేవ్ చేసుకోండి. తర్వాత హెడ్రా వెబ్సైట్లోకి వచ్చేసి లాగిన్ అయిన తర్వాత మీకు 400 క్రెడిట్స్ వస్తాయి. సో మనకు 1 minute వరకు అంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఒక లాగిన్ మీద ఒక వీడియో అయితే జనరేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఆడియో స్క్రిప్ట్ ఇవ్వండి, ఇక్కడ ఇమేజ్ ఫ్రేమ్ ఇవ్వండి, తర్వాత ఇక్కడ ఎంటర్ పైన క్లిక్ చేయండి. వీడియో ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఇది మనము సింపుల్గా ఒక ఏఐ యానిమేటెడ్ టాకింగ్ అవతార్ని క్రియేట్ చేసే ప్రాసెస్.